మాట్లాడదామా? నేను నీకు 18వ తారీఖు చెప్పింటాను కదా. రేపు 18 కదా రెడ్డి. నేను ప్రమాణ స్వీకారానికి బెంగళూరు పోతున్నాను. వచ్చిన తర్వాత నేను కాల్ చేస్తాను. లేదు రెడ్డి, మాకు 10 నిమిషాలు చాలు, అంతే, ఎక్కువసేపు వద్దు. అంటే నీకోసం కాసుకుంటుంది ప్రమాణ స్వీకారం పోయేవాడు. ఇప్పుడు మీరు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు కదా రెడ్డి, ఇవి అక్కడికి నువ్వు 2 సంవత్సరాలు నువ్వు నీ ఇంటికాడికి వచ్చినప్పుడు నువ్వు నాకు సంబంధం లేదని మీ అన్నను పంపించు. నువ్వు మా అన్న వస్తాడు, సైట్ వద్దు, నాకు సైట్ వద్దు, పేపర్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు మీ అన్నను పంపిస్తు. నువ్వు మరి నువ్వు డబ్బులు ఎక్కడ ఇస్తావు రెడ్డి? మళ్ళీ మీ అన్న మళ్ళీ 1,00,000 తీసుకోలేదా? 1,00,000 అతను తీసుకుని ఉండొచ్చు రెడ్డి, నేను లేదా. ఇంటికాడికి వచ్చావు నాకు సైట్ వస్తుంది అవసరం లేదు అదేంటి? అదే కాదు రెడ్డి, అట్లయితే నాకు 16 లక్షలు ఇవ్వాలా మీరు, వడ్డీతో సహా. నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చినప్పుడు మాట్లాడదు. నీ ఇంటికాడికి వచ్చి అడిగినాను నేను. అలా కాదు, నీ ఇంటికాడ కూడా మేము చాలా రెడ్డి. ఇడిచిపెట్టు, అట్లా మాట్లాడుతున్నావు. నీ ఇంటికాడికి వచ్చి మాట్లాడితే నాకు అవసరం లేదంటే నీ ఇంటి చెట్టుకి నిలబెట్టి మాట్లాడించు. నువ్వు ఎప్పుడు అది 2 సంవత్సరం కింద రెడ్డి. మళ్ళా నీ ఇంటికాడికి వచ్చావు నాకు వచ్చి మాట్లాడినాడు. 2 years నుంచి ఇవ్వాలి కదా. ఎన్ని సంవత్సరాలు నువ్వు రెడ్డి తీసుకునేది? ఎన్ని సంవత్సరాలు? ఇబ్రాహిం ఏం చెప్పు, ఏం చెప్పు. ఇప్పుడు 10 లక్షలు నేను 2020లో ఇచ్చినాను రెడ్డి. నీది ఏం చెప్పు. ఇప్పుడు ఫోన్ చేసావు, ఏం నీది ఏం చెప్పు. లేదు రెడ్డి, ఎన్ని రోజులు మేము ఇట్లా తిరగాల, అది దానికోసమే. నువ్వు తిరిగావా? వెనక తిరిగినా. వచ్చావా? వచ్చినాము. ఎక్కడికి వచ్చావు నువ్వు? వచ్చినాము, మా అన్నకు పంపించినాను. ఇప్పుడు మీరు ఎట్లా చాలా నేను కూడా అట్లా పంపించిన. మీరు రాలేదు కదా, మీరు కలలేదు కదా, చాందకు పంపించినారు. సేమ్ అది మా అన్నకు పంపించిన, దాంట్లో ఏం తప్పు రెడ్డి. మీ అన్నోళ్ళు, సంతకుళ్ళూరు వాళ్ళు, వాళ్ళ అన్నోళ్ళు, మాకి చాంద లెక్క కదా రెడ్డి. చాంద్ర పట్టుకుని వచ్చినామా లేదా? నీకు మా అన్నను పంపించినాను, మా అన్నే ఉండాడు. మాట్లాడదాం. పనాయిలందరూ రానిలే, నా దగ్గరకు వచ్చిన నాయకులందరూ మాట్లాడమను. అలానే వచ్చావా? పనాయిలందరూ రమ్మను. ఇప్పుడు మీకు నాకు పట్టుకోవచ్చింది చాంద్ కదా రెడ్డి. చాంద్ర మధ్యవర్తిగా తీసుకొచ్చినాం కదా. ఇప్పుడు మా అన్న చాందకు మా అన్న ఉండాడు, అతను ఉండాడు, వాళ్ళిద్దరు వచ్చినారు కదా మీ దగ్గరికి. చెప్పడా, నేను చెప్తున్నాను కదా, నేను ఫోన్ చేస్తాను, ఫోన్ చేసినప్పుడు వచ్చి మాట్లాడు. అట్లా కుదరదు రెడ్డి, మీరు బిజీ ఉంది. మేము సంవత్సరాలు వెయిట్ చేయాలంటే కుదరదు రెడ్డి. ఇచ్చే అమౌంట్ పే చేయండి, లేకుంటే వెనక్కి తీసుకోండి రెడ్డి. లేకుంటే నాకు 16 lakhs ఇంట్రెస్ట్ తో పాటు ఇవ్వండి రెడ్డి. న్యాయంగానే అడుగుతున్నాను. నువ్వు చూసుకోపో, నేను ఏం చూసుకోను రెడ్డి, ఊకే నువ్వు చూసుకోపో. ఏం లేదు రెడ్డి, నువ్వు చూసుకోపా. సరే రెడ్డి, కలుద్దామని మాట్లాడుతున్నాను. లేదా నువ్వు చూసుకోపా. నేనేం చూసుకోవడం లేదు రెడ్డి. నువ్వేమన్నా చూసుకున్నావు? నేనేం చూసుకోను రెడ్డి. మళ్ళా తిప్పడా చెప్పేదేమో, నేను ఫోన్ చేసి పిలుస్తానంటే నువ్వేం ఇయ్యాలతప్పుడు ఫోన్ చేసి. ఇయ్యాలతప్పుడు ఏం రెడ్డి, నేను ఎన్ని సంవత్సరాలు ఆగలి వెయిట్ చేయాలి? ఇయ్యాలతప్పుడు ఏం తెలియదు. ఇయ్యాలతప్పుడు 8 గంటలు కదా రెడ్డి. 8 గంటలు. నీకు 8 గంటలరా? నాకు మందు రాయేదానికి 6 గంటలకే నాకే. నీదేది ఇయ్యాలతప్పుడు లోడలో పంచాయతీ. అట్లా కదా రెడ్డి, 4 సంవత్సరాలు కదా రెడ్డి. నేను 2020లో 10 లక్షలు ఇచ్చినాను కదా రెడ్డి మీకు. ఫోన్ పెట్టరా ఫస్ట్ నువ్వు. పెడతాలే రెడ్డి. నువ్వు ఏమన్నా ఉంటే మాట్లాడుకో. పెడతా. సరే, వాళ్ళందరూ పిలుచుకెళ్ళి మాట్లాడు. సరేలే రెడ్డి, మాట్లాడు. ఫోన్లో ఇయ్యాలతప్పుడు. సరే ఓకే. నువ్వు ఏమైనా ఉంటే వాళ్ళందరూ పిలుచుకెళ్ళి మాట్లాడు. ఓకేలే రెడ్డి, ఓకే. మళ్ళీ ఇయ్యాలతప్పుడు చెప్తున్నాను, ఆడ ప్రోగ్రామ్ పోవాలంటే కూడా నీదే లోడాల డిస్టర్బెన్స్. నాకు ఏం డిస్టర్బెన్స్ లేదు రెడ్డి. 2 years తిరుగుతున్నాం కదా రెడ్డి, మీరు ఇట్లే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. నువ్వు కాడికి దిగలేరా చిక్కోడా? నీటి కాడికి వచ్చినప్పుడు కూడా వెళ్ళన్నావు నువ్వు. అదే కదా రెడ్డి, అమౌంట్ కావాలన్నా ఏడిచ్చినావు రెడ్డి నువ్వు. ఫోన్ పెడతావా? మళ్ళీ ఇంకా ఏమన్నా ఏం చెప్పు, ఫోన్ పెడతావా? కొట్టాలి కొట్టండి రెడ్డి, ఏం చెప్తారా? ఫోన్ పెడతావా? ఇంకేమన్నా మాట్లాడాలనుకున్నావా? మీరు ఏం చెప్తారంటే చెప్పండి రెడ్డి. నువ్వేవుడు రా నంది నువ్వు నిన్ను చంపేదానికి మీ అట్లా వాళ్ళు 100 మందిని కాపాడేవాడు. నేను చెప్తారేం చంపండి మరి. ఎందుకంటే నా ప్రాపర్టీ నేను అడగడం తప్ప అంటుంటారు కదా రెడ్డి. కొడాయిడ్సు నీ ప్రాపర్టీని నేను 2 సార్లు నీ ఇంటికాడికి వస్తే నా కొల్లాంటివి నువ్వు. వాళ్ళ అంటే ఇప్పుడు 2 years అయింది కదా రెడ్డి. సరే, నేను వద్దన్నాను, డబ్బులు ఇమ్మన్నాను, మీరు ఎక్కడ ఇచ్చినారు కదా? డబ్బులు ఇవ్వలేరనే నేను మీకు ఇంకా ప్రాపర్టీ వదలండి అని చెప్పినాను. అది 1.5 లక్షలు ఇచ్చి 2 years ఆగినారు కదా రెడ్డి. ఎవరు చెప్పింది? 2 years అయింది మేము డబ్బులు అడిగాక నీకు. 1.5 లక్షలు ఇచ్చి ఎన్ని రోజులైంది నీకు? 6 నెలలు అయిపోయింది రెడ్డి. మళ్ళీ వాళ్ళని పిలుచు, వాళ్ళు రాని. నువ్వేవాడు? వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా నా దగ్గర. తీసుకున్నారు అది రెడ్డి, నేను ఇచ్చిన కదా రెడ్డి 10 లక్షలు. అట్లయితే వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు జామీన్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తారు అందరూ. అవ్వద్దురా.
వాళ్ళు వెనకలరా అప్పుడు అట్లా మాట్లాడతాను కాదండి, తిరిగేది ఎన్ని రోజులు తిరిగారు ఫోన్ పెట్టరా నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడేదానికి నా దగ్గర మాట్లాడేదానికి కూడా హక్కు లేదు నేను. ఏముంది రెడ్డి, నా ప్రాపర్టీ నేను అడగడం తప్పేముంది రెడ్డి దాంట్లో? నీదే మళ్ళీ నీది ఉంటే నువ్వు తీసుకోపోయి ఇంకా నాకేంటి సర్కిల్ ఫోన్ చేస్తావా? అది కాదు రెడ్డి, ఇప్పుడు మీరు ఖాళీ చేయమని అడుగుతున్నావు కదా రెడ్డి ఆడ బండలు. ఇబ్రాహిం నీకు ఫోన్ పెట్టని చెప్తున్నాను, మర్యాదతోనే ఫోన్ పెట్టని చెప్తున్నాను నీకు. నేనేం తప్పు చేసినాను రెడ్డి? కాదు నీకు మర్యాదతోనే ఫోన్ పెట్టని చెప్తున్నాను. మీరు రెస్పెక్ట్ గానే మాట్లాడుతున్నారు రెడ్డి, నేనేం తప్పు. నీకు ఫోన్ పెట్టని చెప్తున్నాను, ఈ టైంలోన మంచి పద్ధతి కాదు, ఫోన్ పెట్టని చెప్తున్నాను. సరే ఓకేలే రెడ్డి. వాన ఆయనలు ఎవరున్నారు, వాన ఆయనలు అందరూ పిలుచుకొని వచ్చిన రోజు ఆ రోజు నా దగ్గర. సరేలే ఓకేలే రెడ్డి. అంతేగాని నువ్వు ఫోన్ పెట్టని ప్రతి ఇంకో మాట మాట్లాడితే బాగుండేది నాకు. సరే ఓకేలే రెడ్డి. ఓకే సరే. యాదో చదువుకున్నవాడని ఇంతవరకు మర్యాద ఇచ్చాను నీకు. ఇంకా నేను కూడా మీ దగ్గర రాలేదు కదా రెడ్డి, మంచివాళ్ళు. నువ్వు రాలేదు తిప్పుకోడా, నీ ఇంటికి నన్ను వచ్చినాను రా, నువ్వు నా ఇంటికాటికి రాకుండా నీ ఇంటికాటికి వచ్చినాను. అట్లా కదా రెడ్డి, ఇప్పుడు నువ్వు ఇంకా ఫోన్ పెట్టి ఇంకో మాట మాట్లాడితే బాగుండలేదు. నేనేం మాట్లాడాను రెడ్డి, ఏం తప్ప? నువ్వు నా ఇంటికాటికి రాకుండా నీ ఇంటికాటికి నేను వచ్చిన తర్వాత కూడా నువ్వు మర్యాద నువ్వు రెడ్డి 2 years అయింది కదా, ఇప్పుడు ఏం చెప్పు.